హాయ్ అండి. మనం చాలాసార్లు క్వీన్ విక్టోరియా గురించి మాట్లాడుకునేవాళ్ళం, చాలా వీడియోలు చేసుకున్నాము. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆవిడంటే, ఎన్నో రకాలుగా ఇష్టం అన్నమాట. ఆవిడంటే చూడటానికి చాలా చిన్న విగ్రహం, 4 అడుగుల 10 అంగుళాలు మాత్రం ఉండేది అని చరిత్రకారులు చెప్తారన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఆవిడ లవ్ స్టోరీ అనేది ఒక చాలా చరిత్రలో చాలా మంచిగా ఒక రకంగా మిగిలిపోయింది అనమాట. లవ్ స్టోరీ అదే పెళ్లిగా మారిన తర్వాత. అయితే ఆవిడ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా తన ఎక్కడో జర్మనీలో పుట్టిన తన ఫస్ట్ కజిను ఎక్కడో ఆవిడ మహారాణిగా ఉన్నప్పుడు, అంటే ఏంటంటే 1838-39 ప్రాంతాల్లో కలిసింది ఆవిడ. కలిసినప్పుడు అప్పుడే మహారాణి బ్రిటన్కి మహారాణిగా ఏర్పాటైందనమాట. ఆవిడ రీన్స్ తీసుకుందనమాట. అయితే ఆయన్ని కలిసింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. అతనంతే చాలా అసలు మోహితురాలు అయిపోయింది, వివసురాలు అయిపోయింది. ఎందుకంటే అతను ఒక 6 feet హైట్ ఉంటాడు. ప్రిన్స్ ఆల్బర్ట్ అంటారు అతన్ని. చాలా చక్కగా ఉంటాడు, చక్కటి విగ్రహం, చక్కగా ఒడ్డు పొడవు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాడు, చాలా స్మార్ట్గా ఉంటాడు అనమాట ఆయన. అయితే ఆయన చూసి మనసు పారేసుకుంది. అప్పటి నుంచి పరిచయం దూరం బంధువే అయినప్పటికీ ఎక్కువ పరిచయం లేకపోవటం వల్ల వన్స్ కలిసిన తర్వాత పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత అందులో మహారాణి కాబట్టి ఆవిడకి అడ్డు ఆపు ఏది ఉండదు కాబట్టి ఆవిడ అతన్ని కలవటం, అప్పుడప్పుడు కలవటం, ఇట్లాగూ ప్రేమ మొదలైందనమాట. అయితే ప్రేమ మొదలైన తర్వాత ఆవిడకి ఏంటంటే రైటింగ్స్ ఇష్టం అనమాట. ఆవిడ రాయటం, కొన్ని ఆర్టికల్స్ రాయటం అట్లాంటివి, లేకపోతే డైరీలు రాయటం, ఇట్లాంటివన్నీ ఇష్టం అనమాట. ఆవిడకి బాగా ఇష్టమైన విక్టోరియా మహారాణి జర్నల్స్ కూడా ఉంటాయండి, బోల్డ్ వాల్యూమ్స్, చాలా వాల్యూమ్స్ ఉంటాయన్నమాట అవి. అయితే అదే పరిచయం ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అయితే అట్లా అలవాటు ఉన్న మనిషి కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే లవ్ లెటర్స్ రాసింది ఆయనకి ఎన్ని లెటర్స్ రాసిందో. కానీ ఆయన దేనికి కూడా జవాబు చెప్పడానికి భయపడేవాడు. అతనికి రాదు, ఎందుకంటే అందరూ అన్ని కళలలో నైపుణ్యం పొందుతారు అనేది ఉండదనమాట. ఆయన ఇంకొక కొన్ని విషయాల్లో నైపుణ్యత ఉండొచ్చు ప్రిన్స్ ఆల్బర్ట్కి. కానీ ఏంటంటే ఈవిడ మాత్రం వివసరాలైపోయింది, చాలా చాలా మనసు పారేసుకుని లెటర్స్ రాస్తూ ఉండేదన్నమాట. అయితే వీళ్ళ ఎంగేజ్మెంటు 15th అక్టోబర్ 1839లో జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ అవ్వటానికి ముందున కొన్ని గంటల ముందు ఒక లెటర్ రాస్తాడు ఆయన. ఎందుకంటే ఇవి మనం తప్పకుండాను ఇవన్నీ కూడాను మనం చక్కగా గుర్తు చేసుకోవాలి. చరిత్రలో ఏమేమి జరిగింది ఏంటి. ఊరికే ఏదో విక్టోరియా రాణి అంటే మన ఇండియాలో కూడా విక్టోరియా రాణికి సంబంధించిన ఎన్నెన్నో రెమినెంట్స్ ఉన్నాయన్నమాట. విక్టోరియా టెర్మినల్ అంటారు, విక్టోరియా హాస్పిటల్ అంటారు, రకరకాల మన దేశంలోనే కాదు దేశాంతరాలు మొత్తం దేశ విదేశాల్లో అట్లా వ్యాపించిపోయింది అనమాట. కాబట్టి ఏంటంటే రాణులు అక్కడ అంటే విక్టోరియా రాణి గురించే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే తర్వాత క్వీన్ ఎలిజబెత్ ఉంది కానీ ఆవిడకి అన్ని పవర్స్ లేవు. తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ అగోలా ఇగోలా ఇవి చాలా ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి తర్వాత అంత పవర్స్ అయితే ఎలిజబెత్కి లేవు. అయితే క్వీన్ విక్టోరియాకి మాత్రం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మహారాణి ఆవిడ. అఫ్ కోర్స్ ఆవిడ ఎప్పుడు ఇండియా రాలేదనుకోండి. అయితే ఆయన లెటర్ రాస్తాడనమాట. మై డియరెస్ట్ మోస్ట్ బిలవెడ్ విక్టోరియా. అయితే ఎంగేజ్మెంట్కు కొన్ని గంటల ముందే కొన్ని ఫ్యూ డేస్ అనుకోండి, అయితే ఫ్యూ అవర్సా అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వలేదు. అయితే నువ్వు నా మీద పెట్టుకున్న అతను రాస్తాడు, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఎంతో ముగ్ధుడినయ్యాను. నువ్వు రాసిన లేఖలతో అంతేకాదు నీ ప్రియమైన సెంటిమెంట్స్ ఏవైతే నా మీద ఉన్నాయో నీ లేఖలో తెలియజేసినట్టు నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని తక్కువగా చూడలేను నేను. నీ లెటర్కి ఎలా సమాధానం ఇవ్వాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే చెప్పాను కదా, అందరూ కూడా రైటర్స్ అవ్వలేరు కదా. ఇంత ప్రేమ, అభిమానం, దయ ఇవన్నీ నేను ఎలా పొందానో కూడా నాకు తెలియటం లేదు. ఇప్పటికీ నాకు నమ్మశక్యం కావటం లేదు. నా ఎదుట జరిగేవి చూస్తుంటే వింటుంటే ఒకటే అర్థమవుతున్నది. నాకు పైనున్న స్వర్గం నా కోసం నీలాంటి ఏంజల్ని పంపించిందని, ఆ ఏంజల్ లాంటి నీ కాంతి రేఖలు నన్ను నా జీవితానికి కాంతి నింపేందుకు
పంపించిందని నేను అనుకుంటున్నాను. నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటానని, నిన్ను ఎప్పటికీ ఆనందాల్లో ముంచుతానని, నిన్ను నేను బాగా చూసుకుంటానని నేను మాటిస్తున్నాను. నా శరీరం ఆత్మ ఎప్పటికీ నీ బానిసలు ఇంతే, నీకు బద్ధుడనైనా నీ ఆల్బర్ట్ అని. వీళ్ళ పెళ్ళి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 10వ తారీఖు అయిందండి. అంటే 1840లో అయింది. అయితే ఈయన జర్మనీకి చెందిన, అఫ్కోర్స్ విక్టోరియా మహారాణి వీళ్ళకి వీళ్ళ ఏన్సిస్టర్స్ వాళ్ళందరూ కూడాను జర్మనీ వాళ్ళే అనమాట. కానీ ఏంటంటే అక్కడక్కడ వలస వచ్చి అక్కడ బ్రిటన్లో చేరిపోయి అది వాళ్ళు ఆక్రమించేసుకుని చాలా ఆగం చేశారు కానివ్వండి. ఏది ఏమైనప్పటికీ నాకు ఎందుకో తెలియదు, నాకు బ్రిటన్ మోనార్కీ అంటే చాలా ఇష్టం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, క్వీన్ విక్టోరియా మే 26వ తారీఖు పుట్టింది. అంటే ఆవిడ జెమిని. తర్వాత ఈయనేమో క్వీన్ విక్టోరియా మే 24 పుట్టింది, ఆవిడ జెమిని. ఈ విక్టర్ అనేవాడు, ఈయన ఆల్బర్ట్ ఉన్నాడు కదా, ఈయనేమో ఆగస్టు 26 పుట్టాడు. ఆయన వర్గో. అంటే ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైన్లలో పుట్టారు వీళ్ళిద్దరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఇంతకుముందు మనం కొన్ని ఒక వీడియో చేసుకున్నాము. ఎవరి గురించి అబ్బా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి. అతని గురించి మాట్లాడుతూ ఇట్లా ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైన్ చూడండి బాగా పైకి వస్తారు అని మాట్లాడాం కదా. సో వీళ్ళిద్దరు కూడా అట్లాగే ఫస్ట్. కానీ ఒకటేంటంటే నాకు ఎప్పుడు కూడా ఆశ్చర్యం వేసేది ఏంటంటే, వీళ్ళిద్దరూ అన్యోన్యమైన దంపతులు. 21 సంవత్సరాలు వీళ్ళ వైవాహిక జీవితం నడిచింది. కానీ ఏంటంటే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే, 21 సంవత్సరాలు అయినా కానీ ఒక 100 సంవత్సరాలకు సరిపోయే వాళ్ళు ఆనందాన్ని పొందారనమాట. 9 మంది పిల్లల్ని కన్నది ఆవిడ. అసలు ఇంకొకటి ఏంటంటే, అసలు ఆవిడని పువ్వులాగా చూసుకున్నాడు ఆయన నిజంగా ఎప్పుడైతే ఏదైనా వాగ్దానం చేశాడో, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, చాలా పదిలంగా చూసుకుంటాను అని ఉత్తరంలో చెప్పాడో, ఆయన నిజంగానూ చెప్పినట్టుగానే ఆయన అట్లాగే చూసుకునేవాడు అనమాట. అయితే నాకు ఇదొక్కటే, జెమిని వర్గోస్ పడదండి. కానీ వీళ్ళిద్దరూ ఎలా పడిందో ఏంటో. కానీ ఏంటంటే ఆయన చచ్చిపోయాడు. ఆయన 21 సంవత్సరాలు పెళ్ళయి 20 సంవత్సరాలు ఎంతో చచ్చిపోయాడు. ఆయన 42వ ఏట. కానీ ఏంటంటే ఆవిడ 82 ఏళ్ళు బతికింది. కానీ ఈ 40 సంవత్సరాలు ఆవిడ ఆ వియోగంలోనే నల్లటి డ్రస్సులే ఎప్పుడు కూడాను ఆవిడ కనిపిస్తూ ఉండేదనమాట. అంత విషాదం అనమాట. అంత విషాదం దాచుకుందనమాట. ఆయన్ని చాలా మిస్ అయిపోయిందనమాట. ఎన్నో రకాలుగా ఆయన ఆవిడ్ని చూసుకుంటూ ఉండేవాడు, కాపాడుతూ ఉండేవాడు అన్ని రకాలుగాను. ఈవిడ విక్టోరియా పేరు ఏంటంటే ప్రిన్సెస్ అలెగ్జాండ్రీనా విక్టోరియా. కానీ విక్టోరియా అని పెట్టుకుంది. తర్వాత వీళ్ళ పిల్లల పేర్లు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడన్నా కుదిరితే మళ్ళీ చెప్పుకుంటూ నేను చాలా వీడియోలు చేశాను ఈ ఫ్యామిలీ గురించి. చేస్తూనే ఉంటా, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంటా. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంగ్లీష్లో ఏదైతే లెటర్ రాశాడో ఆ లెటర్ ఒకసారి చూసుకున్న తర్వాత మీకు చదివి వినిపిస్తాను. ఆ చక్కటి వర్డ్స్ ఎంత బాగా రాశాడో అది ఒకసారి చదివి వినిపిస్తాను. అట్లాగే ఒక ప్రేమలేఖల గురించి ఒక పాట కూడా పాడుకుని ఆపేసేసుకుందాం. My dearest, most beloved Victoria, I am so touched by the evidence of trust that you give me in sending your letters, and by the so affectionate sentiments that you express towards me therein, that I scarcely know how to reply to you. చెప్పాను కదా, నాకు తెలియదు నీకు నేను రిప్లై ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో అని. How to reply you. How have I earned so much love and so much warm hearted kindness? I am still unable to accustom myself to the truth of all that I see and hear, and can only believe that heavens has sent down an angel to me, whose radiance is intended to brighten me and my life. May I succeed in making you quite happy as you deserve to be. With body and soul I remain for you forever your slave. చూడండి ఎంత బాగా రాశాడు. With body and soul I remain forever your slave, your beloved, your devoted Albert. అదేండి లవ్ అంటే.
కాబట్టి ఏంటంటే గొప్ప ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకే ఇట్లాంటి గొప్ప గొప్ప చక్కటి అదృష్టాలు జరుగుతాయి, చక్కటి స్పౌజులు దొరుకుతుంటారు. సో ఈవిడ లెటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈవిడ రాసి ఉంటుందన్నమాట. అందాల చెల్లి కాడా అందుకోనా లేఖ, నా కనులతో రాశాను ఈ మదిలోన దాచాను. కానీ మదిలో దాచుకోలేదు ఆవిడ. లెటర్స్లో అన్నీ చెప్పేసేసి అన్నీ చక్కగా పంపిస్తుంది. లాంగ్ లీవ్ వాళ్ళు ఇప్పుడు దేశం ప్రపంచం ఉన్నంతకాలము వీళ్ళ లవ్ స్టోరీ అలాగే ఉంటుంది. ఈవిడకి కొన్ని కొన్ని అపవాదులు ఎలా వచ్చినాయి, ఈవిడ ఎవరెవరితో లింక్ అయింది, అవి కొన్ని మళ్ళీ మనం ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్పుకుందాం. ఇంతటితో ఈ వీడియోని ఇంతటితో ఆపేసేద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.